రాంటున్నావేంటి కూర్చో ముందు ఎందుకంత ఆవేశపడిపోతుంది అలాగే కూర్చో కూర్చో దిగిపోదాం కూర్చో ఎక్కడ పెడితే అక్కడ దిగారు నువ్వు ఎక్కడ ఎక్కించుకున్నా అక్కడ దింపు అది ఎక్కేటప్పుడు చెప్పాలి సార్ ఎవరు చెప్పలా అడిగా నేను అడిగా సీట్ ఉందా అని అడిగా సీట్లు ఉన్నాయని ఎప్పుడు సీట్ ఇస్తారు సగం దూరం వచ్చాక ఇస్తారా సీట్ మీరు మరి నేను ఇక్కడ దిగను ఎల్లురా ఎల్లులో దిగుతా ఎల్లురా ఎల్లు దిగుతా పర్లే ఎదురు లాక్ పయ్యా ఎదురు పొందుతాను ఎదురు లాక్ ఓకేనా ఎందుకు దానికి అంత ఆవేశం ఎందుకు మీకు మాట్లాడుకుంటే సరిపోతుంది కదా రావాలి అతనితో మాట్లాడదు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఎతనితో మాట్లాడుతున్నాను అతనితో మాట్లాడుతు నేను ఆగిన తర్వాత మాట్లాడదామని చెప్పా మిమ్మల్ని రమ్మని చెప్పలా కాదు బాసు నాకు 100 బస్సులు ఉన్నాయి నేను ఎక్కేవాడిని వేరే బస్సు ఎక్కేవాడిని సీట్ లేదంటే ఇప్పుడా బస్సులు ఎవడాపుతాడు నువ్వు ఆపుతా అందరూ ఆపుతారా అసలు కాదబ్బా మీరు సీట్ లేనప్పుడు ఎందుకు ఎక్కించుకోవాలి సీట్ లేనప్పుడు నేను అడిగా అప్పటికే మీరు కదిలిపోయారు సీట్ ఇస్తానని చెప్పాడు సీట్ ఇవ్వాలి కదా ఎక్స్ట్రా బస్సు ఎక్కించుకోవడం ఎందుకు బస్సు వాడు చెప్పండి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏదైనా కూడా ఏలూరు వచ్చి చెప్పు ఏలూరు బైపాస్ లో దిగుతాను ఆశ్రమం దగ్గర ఫోన్ పే చేస్తారా ఏసీ స్లీపర్ అని చెప్పి ఎక్కించుకుని మహిళలను ఎలా కూర్చోబెట్టాడో చూడండి ఫ్రెండ్స్. ఈ సైడ్ బెర్త్లో 2 వ్యక్తులు ఎదురు బెదురుగా కూర్చోవాల్సి వస్తుంది. సడన్గా బ్రేక్ వేస్తే ఆ లగేజీ పెట్టుకునే ప్లేస్ ఏదైతే ఉందో అది తలకి తగిలేసే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయడం ఎంత ప్రమాదకరమో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా గుర్తించాలి. ఇదేమని అడిగితే దీపమని చెప్తున్నారు. మధ్యదారిలో ఆపేసి ప్రయాణికులు దించేస్తే వాళ్ళు ఏమైపోతారు? ఇదిగో ఇక్కడ ఏలూరులో దింపేసి వెళ్ళిపోతుంది చూడండి. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి సమస్య ఏ ఒక్క ప్రయాణికుడికో ఏ ఒక్క ప్రైవేట్ ట్రావెల్స్కో పరిమితమైంది కాదు. చాలామంది ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తున్నారు. బాధితుడు తీసిన పూర్తి వీడియో ఇది. నిజానికి వీడియో తీయాల్సిన అవసరం వస్తుందని ఎవరూ ముందుగా ఊహించరు. అక్కడ పరిస్థితిని బట్టి ఆ వీడియో తీసే అవకాశం 2 ఏర్పడతాయి. ఇలాంటివి బయటికి తెస్తే మాత్రం చంపేస్తాం, ముక్కలుగా నరికేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్పందిస్తున్న వాళ్ళని పచ్చి బూతులు తిడుతున్నారు. సో అలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్. నమస్తే.